అయోధ్య రామాలయం విరాళాల ఆరోపణలు సిట్ విచారణ నేపథ్యంలో ఆర్థిక వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బహిర్గతం చేసింది. అయోధ్య మందిరానికి ఇప్పటివరకు 3,264 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినట్లు తెలిపింది. ఇందులో మందిర నిర్మాణం, ఆలయ సముదాయం అభివృద్ధి, ఆధ్యాత్మిక అనుబంధ మౌలిక వసతుల పనుల కోసం 2,370 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఆలయ నిర్వహణ, పరిపాలనా వ్యయాలు, భక్తులకు కల్పించే సౌకర్యాలు, నిత్య పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇతర నిర్వహణల కోసం 391 కోట్లు ఉపయోగించినట్లు వివరించింది. ఇప్పటి వరకు మొత్తం 2,761 కోట్లు ఖర్చు కాగా మిగిలిన నిధులు ఆలయ భవిష్యత్తు, ప్రస్తుతం కొనసాగుతున్న ఇతర పనుల కోసం ట్రస్ట్ వద్దే భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అటు బంగారం, వెండి కానుకలు ఎక్కడికి పోలేదని, మందిర నిర్మాణం, అలంకరణ, మిగతా అవసరాల కోసం ప్రామాణిక ప్రక్రియ ప్రకారమే కరిగించినట్లు ట్రస్ట్ వివరించింది. విరాళాలలో కుంభకోణం, కొందరు వ్యక్తుల క్రిమినల్ చర్యల వల్ల జరిగాయే తప్ప ట్రస్ట్ నిధులు ఎక్కడికి మళ్లించడం జరగలేదని చెప్పింది. ప్రతి ఒక్క విరాళాన్ని పక్కాగా రికార్డు చేశామని, అవసరమైతే భక్తులు కానుకల వివరాలను సరిచూసుకోవచ్చని ట్రస్ట్ తెలిపింది.